నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్కులు డాక్టర్ భార్గవ దేవన గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, అక్రమ సంబంధం గురించి మనం వింటూనే ఉంటాం గురుగారు. నేటి కాలంలో చూస్తే కనుక అది అసలు చాలా క్యాజువల్ కింద తీసేసుకుంటున్నారు. లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి అసలు పెళ్ళి అనేది చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నారు. పెళ్ళి అయినా కూడా వేరే వాళ్ళ మీద వ్యామోహం కానీ ఇట్లాంటివి ఎక్కువ చూస్తున్నాం. అది జెంట్స్ అనే కాదు, లేడీస్లో కూడా ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తూ వస్తున్నాం గురుగారు. ఇంకా మనం న్యూస్లో చూస్తే కనుక దీనివల్ల హస్బెండ్ని వైఫ్ని చంపేయటము కేవలం అదర్ రిలేషన్స్ కోసం అని చెప్పి కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఇవి ఇట్లాంటి వ్యామోహాలు అనేది అసలు ఎవరి జాతకపరంగా ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? అసలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు జనరల్గా ఎవరికైనా అలాంటిది ఉంటే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళని కోరుకుంటే ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యేలాగా మనం చేయొచ్చు అంటారా? అసలు ఇదంతా గ్రహాల వల్ల జరుగుతుందా? ఎట్లాంటి ప్రభావం అంటారు? ఒక జ్యోతిష్యునిగా ఇదంతా కూడాను నేను గ్రహ ప్రభావం అనే చెబుతానండి. ఓకే. ఎందుకంటే జాతకంలో కుజ శుక్ర గ్రహాలు అనేవి ఈ ఇల్లీగల్ అఫైర్స్కి మూల కారణం అన్నమాట. ఈ కుజ శుక్ర గ్రహాల వలనే చాలామంది జాతకాల్లో వాళ్ళ జీవితాల్లో ఈ అక్రమ సంబంధాలు అనేవి నెలకొల్పుతూ ఉంటాయి. ఓకే. ఒకతను ఒక మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడము భార్యకు తెలియకోకుండా, ఒకవేళ భార్య కానీ భర్తకు తెలియకోకుండా ఇంకొకరిని మెయింటైన్ చేయడము అనేది జరుగుతుంది. ఇదంతా కుజ శుక్ర గ్రహాల యొక్క ఎఫెక్ట్. ఎందుకంటే కుజుడు అనేవాడు కాముకుడు, శుక్రుడు కూడా కాముకుడే. అంటే ఈయన కళలకు అధిపతి, దాంతోపాటు కామశాస్త్రానికి కూడా ఈయన ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు. సో అలాంటివి రెండు గ్రహాలు కలిస్తే ఇంకెలా ఉంటుందండి వారి జీవితం? సో ఇలాగే తయారైపోతుంది అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తూ ఉంటాము, కుక్కర్లో ఏదో భర్తని ముక్కలు చేసి ఇది చేయడం అంట, డ్రమ్ములో పెట్టడం అంట. సో ఇంతటి కిరాతకమైన ఆలోచనలు, అంటే వాళ్ళ అఫైర్స్ పెట్టుకునేదే కాకుండా ఇంతటి కిరాతకమైన ఆలోచనలు ఎలా వస్తాయి? దీనికి రాహు ఒకడు తోడైనప్పుడు ఇలాంటి ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం కదండి, ఎన్ని అఫైర్లు అండి. పేపర్ ఒక రోజు పేపర్ తీస్తే ఇవే మొత్తం అంతా ఇవే ఉంటాయి. అంటే ఇప్పుడు జాతకం బట్టి తెలిసిపోతుందా ఎవరికైనా? ఇలా తెలిసిపోతుందండి. ఏమంటే కొన్నిసార్లు మనం చెప్పలేం. ఇప్పుడు ఒక తల్లిదండ్రి ఫోన్ చేస్తారు అమ్మాయి గురించి, పెళ్లి కావట్లేదండి. ఆ అమ్మాయికి జాతకంలో మనకు తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక ప్రేమలో ఉందనో లేదంటే ఎవరితోనో ఉందనో మనకు తెలిసిపోతుంది. ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు. అంతే కదండి. ఏంటండి మీరు మా అమ్మాయి గురించి ఇలా మాట్లాడతారు అంటారు. నేను ఇట్లాంటి ఒక 2 కేసులు కూడా చూశానండి. తెలిసిపోతుందండి. చాలా ఈజీ కనుక్కోవచ్చు, చాలా ఈజీ కనుక్కోవచ్చు. ఇంకా అష్టమంలో కుజ శుక్రులు ఉంటే ఇంకా దారుణం అండి. ఇంకా వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారంటే ఆ దాటేటప్పుడు ఆ గడపకు కూడా తెలియదు అంటారు కదా, అట్లా మెయింటైన్ చేస్తారు. ఎవరు కనుక్కోలేరు వాళ్ళని, అంత ఇదిగా ఉంటాయండి. ఇన్ కేస్ ఇప్పుడు పేరెంట్స్ చూపించారు మీకు వాళ్ళ చాట్ అనేది, ఇట్లాంటివి ఉన్నాయని తెలిసినప్పుడు మనం ఏదైనా రెమెడియల్ పార్ట్ చేసి అలా అవ్వకుండా చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. దీనికి మనం సాత్విక విధానంలో ఏముండదండి. మరి వీళ్ళు సాత్వికం వాళ్ళు ఏం చెప్తారంటే తెలియదు, కానీ నేను తాంత్రిక పరంగా అయితే దీంట్లో విద్వేషణ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ విద్వేషణ అనే ప్రక్రియ ద్వారా ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ని ఏదన్నా కానీ మనము బంద్ చేసేసేయచ్చు. ఉచ్చాటన అనే ప్రక్రియ ద్వారా కూడా బంద్ చేసేసేయచ్చు. అది ఏ స్టేజ్లో ఉన్నా కూడా, ఎలాగున్నా కానీ. ఇది ఎట్లా అంటే మనము పల్లెల్లో చూస్తూ ఉంటాం, మరుగుమందు అంటూ ఉంటాం కదా. సో ఇది ఏంటంటే కంప్లీట్గా ఒక తాంత్రిక్ ఫామ్ ఇది. ఆ మరుగుమంది అంటే ఏదో వాడు తేవడము, దాన్ని తీసుకొచ్చి కలిపి ఇవ్వడము ఇలాంటివి జరుగుద్ది కదా. ఇది ఒక కంప్లీట్ తాంత్రిక్ కల్ట్ రూపంలో చేసేదన్నమాట. సో ఇది చేసామనుకోండి, ఎంత వీళ్ళు లైలా మజ్ను అయినా, ఎంతటి భయంకరమైన ప్రేమికుల రోమియో జూలియట్ అయినా కూడా విడిపోవాల్సిందేదే. నా దగ్గరికి చాలామంది కన్సల్ట్ అవుతూ ఉంటారండి. ఎలా అంటే వీళ్ళు ఏదో చాలా అప్పర్ క్యాస్ట్ అయి ఉంటారు, వీళ్ళకి ఒకగానొక అమ్మాయి సినిమా టైప్లో ఉంటుంది, ఈ అమ్మాయి చూసి ఎవరో ఒక లేబర్ని ప్రేమించి ఉంటుంది, వీళ్ళకి పరువు. ఇదేనండి. ఇట్లాంటి కేసులు ఎన్ని వస్తాయంటే నాకు అన్ని వస్తుంటాయి. కానీ నేను ఆ కథలన్నీ విన్నప్పుడు నిజంగా చేయడంలో తప్పులేదనిపిస్తుందండి. ఆడపిల్ల సైడు వాడెవడో మోసం చేసి ఇట్లా చేస్తారు. ఈ లవ్ జిహాద్ కేసులు వచ్చాయి నాకు.
అది కాక ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అని కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అవునండి, ఈ అబ్బాయిలు కూడా ఇలాగే తయారయ్యారు. వీళ్ళు ఇంకోటండి, రెండు సైడ్ల తప్పులు ఉన్నాయండి. మనం వీళ్ళకి ఏం లేదు. అమ్మాయిలు ఇద్దరిని ముగ్గురిని మార్చి ఇప్పుడు సినిమాలు చూపిస్తున్నారు కదా, RX-100 అంట, ఏవో 2 సినిమాల్లో అట్లా తయారైపోయారు. అబ్బాయిలు అలా తయారైపోయారు. అబ్బాయిలు కూడా ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఎట్లా అంటే ఆ స్ట్రెంగ్త్ లేకోకుండా ఈజీ మనీకి అలవాటు పడిపోయారండి ఈ బెట్టింగ్స్. సో ఇట్లా కంటే ఇది మేలు కదా, అమ్మాయిని చేసుకుని మస్తు ఆస్తి వస్తుంది కదా అని ఇట్లా కూడా తయారైపోయారు అబ్బాయిలు. పనులు చేయరు. నాకు తెలిసిన కొంతమంది పిల్లలే ఉన్నారనమాట, పనే చేయరు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు అనమాట. సో ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు నేను ఒకసారి ఎప్పుడైనా క్లాస్ పీక్తా ఉంటాను అనుకో, కానీ వాళ్ళ జాతకం అట్లా ఉంటుంది, మనం ఏం చేద్దాము. అవును. సో అలా మనము ఇలా రకరకాల సమస్యలు కానీ జాతకం ద్వారా మనము ఫైండ్ అవుట్ చేసి మంచి రెమెడీస్ చేసుకోవచ్చు తాంత్రిక మార్గంలో. అంటే మీరు ఫీజు ఎంత వరకు తీసుకుంటారు గురుగారు? ఇప్పుడు ఎవరైనా ఇలా కన్సల్ట్ అయ్యారనుకోండి, పేరెంట్స్ కానీ, లేకపోతే పెళ్ళికి ముందు లేకపోతే పెళ్ళి అయినాకైనా ఇట్లాంటి ఏమైనా సంబంధాలు ఉన్నాయని మిమ్మల్ని కన్సల్ట్ అయితే ఎంత ఫీజు తీసుకుంటారు? నేను చాలా నామినల్గా తీసుకుంటానండి, జస్ట్ 2000 రూపీస్ తీసుకుంటాను అంతే. ఎందుకంటే అందరికీ కొంచెం అందుబాటుగా ఉండాలని చెప్పేసి 2000 తీసుకుంటానండి. ఇక పూజలు అనేవి మన దగ్గర 11,000, 15,000 ఇలా రేంజ్ని బట్టి కూడా ఉంటాయి. అది వాళ్ళ శక్తి సామర్థ్యాల మేర జరుగుతూ ఉంటాయి. ఓకే, కానీ మొత్తానికి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఓకే, ఎన్ని రోజుల్లో తేడా చూడొచ్చు? మనకు చెప్తున్నా కదండి, 1 మండలం నుంచి 3 మండలాల వరకు టైము. దీని తర్వాత మనం వాళ్ళకి చిన్న ప్రక్రియ చెప్తాం, అది వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిజల్ట్ వచ్చిందండి, 100% రిజల్ట్ వచ్చింది. సో విన్నారు కదా, ఇలా అక్రమ సంబంధాల వల్ల ఎవరైనా కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యకి సొల్యూషన్ అయితే పొందవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.